హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మొబైల్లోనే మనం క్లియర్‌గా ఈజీగా ఎలా మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఒకటికి రెండు సార్లు అయితే వీడియో చూడండి. ఇన్ కేస్ మీకు రాకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న నెట్ షాప్‌కి అయితే వెళ్లి మీరు అక్కడైతే క్లియర్‌గా అయితే చేసుకోండి. ఎవరైతే చేసుకోగలం అనుకోని ఉంటారో ల్యాప్‌టాప్‌లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. ఇకపోతే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ లింకే ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడైతే క్లిక్ చేసిన తర్వాత మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి. నేను క్లియర్‌గా అయితే సింపుల్‌గా డీటెయిల్స్ మాత్రం చెప్తాను. మీరైతే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది కేర్‌ఫుల్‌గా ఇచ్చి క్లియర్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేటివి అవుతాయన్నమాట. ఇక్కడైతే మనకి మీరు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా, అవే డైరెక్ట్‌గా అయితే తీసుకుంటుంది. ఇకపోతే కిందైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు ఏవైతే మెన్షన్ చేశారో అవి మనకు యాజ్ ఇట్ ఈస్‌గా అయితే డిస్‌ప్లే అయితే చేస్తుందన్నమాట. మీరైతే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి. అంటే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి మీకు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, ఏమైనా మిస్టేక్ ఉన్నాయా లేదా అన్న దానిపైన అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా చూడండి. హాల్ టికెట్ నెంబర్ అన్నీ కూడా మనకు మీ ర్యాంక్ మొత్తం డిస్‌ప్లే చేస్తది అక్కడ. యాజ్ యూజువల్ అవి మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అక్కర్లేదు. అవే చూపిస్తుందనమాట. బై డిఫాల్ట్ అయితే హాల్ టికెట్ బోర్డ్ అండ్ మీకు మొత్తం అయితే క్లియర్‌గా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అనమాట. గైస్, క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజ్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. ఫీజ్ అనేది మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఇస్తుంది. ఇన్ కేస్ లేకుంటే మాత్రం అక్కడ మెన్షన్ చేయండి. మీకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా మొత్తం అడుగుతుంది, నెట్ బ్యాంకింగ్ అని. ఫీజ్ అనేది మీరు క్లియర్‌గా అయితే ఇచ్చుకోండి. మీరు ఫీజ్ పే చేసిన తర్వాత అయితే రిసిప్ట్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సిందే. మీకు మళ్ళీ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మొత్తం యూజ్ అవుతుందనమాట. ఎవరైతే నెగ్లెక్ట్ చేయకండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అని ఈ విధంగా అయితే డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఇదైతే స్క్రీన్‌షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు మొబైల్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో చేసినా గానీ ప్రాసెస్ అనేది ఈ రిసిప్ట్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకొని డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఏమాత్రం మిస్టేక్ అయితే చేసుకోకండి.